చెప్పు. ఎప్పుడైనా పాము పగబట్టి కాటేయడము అదేమో చేయడము అనేది నీకుందా? మరి ఆ పాము గుళ్ళు కట్టిస్తున్నావేంటి నువ్వు? చెప్పు. పాము గురించి ఇంత గొప్పగా చేసేస్తున్నావేంటి? నాకు దేవత, నాకు ప్రతిష్ట, అది ఇదే అని. ఎప్పుడైనా నేను పగబట్టి వచ్చిందా? పాము ఎప్పుడైనా పాలు తాగినట్టుగా చూసావా అని మనం అడుగుతున్నాం వాళ్ళని. అన్నీ కనిపించి జరగాలంటే ఎప్పుడైనా నువ్వు చూసావా? పాము ఎప్పుడైనా పాలు తాగుతుందా? చస్తుంది అది వెంటనే. అసలు ఎప్పుడైనా పగబడుతుంది అది? పురుకు పగ ఏముంది? దోమ పగ ఏం చేయదు అది. దాన్ని ఆ దగ్గరగా ఉన్నప్పుడు భయపడి కాటేస్తుంది తప్ప పగబట్టి దానికి ఏం పని లేదు అసలు. అలాగే దేవుణ్ణి ఎప్పుడైనా చూసావా? నువ్వు అల్లా అనుకునేదానికి, యేసుక్రీస్తు అనుకునేదానికి, ఇంకొకటి అనుకునేదానికి చూసావా? ఆయన కనిపించేవాడు ఆయన. నువ్వు ఆయనకి ఇన్ని నామరూపాలు ఎలా పెట్టేస్తావు? చెప్పండి, ఏమంటాడా? వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఇట్లా అనుకున్నా అట్లా అనుకున్నాను అంటాడు. కానీ ఎదురుగా నువ్వు చూసావా? మరి ఆత్మ విషయం కూడా అలాగే. కనిపించకపోయినా వేసేయడం అనేది ఒక అలవాటు. ఇక్కడ పరమాత్మని ఎప్పుడు చూడకపోయినా అనేక రకాలు అనుకోవడం ఒక అలవాటు. దెయ్యం గురించి ఎవరికి ఎంతవరకు కూడా ఏమాత్రం తెలియకపోయినా దెయ్యం అనుకోవడం, రకరకాలుగా చెప్పుకోవడం అలవాటు. ఇట్లాంటివన్నీ అధ్యాస అలవాట్లు అందరికి బాగా అలవాటు అయ్యింది. అధ్యసించడం అనేది విపరీత ధర్మాలు కనిపెట్టడం, కల్పించడం, వేసేయడం అనేది లోకుల యొక్క ప్రవృత్తిగా ఉంది. చూస్తుంటే ప్రతి ఒక్కడికి ఇదే ప్రవృత్తి. మనం నెక్స్ట్ క్లాసులో ఇది చెప్పుకుంటాం. అర్థమవుతుందా? ఏమన్నాడు? ప్రత్యేగాత్మ విషయానికి రాదు కదా. మరి విషయానికి రాని ప్రత్యేగాత్మ ఎందు విషయానికి వచ్చే ధర్మాలంతా తీసుకొచ్చి దాని మీద పెట్టడం అంటే ఎంత మాత్రం సమంజసంగా ఉంది అని ఒక మాట. ఇంకోటి, లోకుల వ్యవహారం ఎప్పుడైనా సరే ఎవరైనా చేస్తే ఎదురుగా ఉండే వస్తువుల మీదనే ఆరోపాలు జరుగుతుంది. అసలు ఎదురుగా లేని విషయము, కనిపించిన విషయం ఎందుకు ఎలా చేస్తారో అని అడిగాడు. కానీ వాడు అట్లా అన్నాడే కానీ జరిగేదంతా అదే. జరిగేదంతా ఎన్ని రకాలు లోకంలో జరిగే మోసాలు, దగాలు, మాయలు అన్నీ తెలిసేనా? అందువల్ల మనం నమ్మేదంతా, నమ్మకం అంతా ఒక గుడ్డే కదా. నమ్మకం దానికి ఏమన్నా యథార్థం ఉంటుందా? ఊరికే నమ్మాను అంటాడు. ప్రతిదాన్ని ఆ విధంగానే మనం చేస్తున్నాం. కాబట్టి అంతా కూడా అధ్యాసపూర్వకంగా ఉంది. కానీ ఎదురుగా వస్తువులు పెట్టుకోవాల్సిన పని లేనే లేదు. అట్లాగే జరుగుతాయి. అట్లాగే ప్రతిది కూడా జరుగుతాయి. ఎన్ని జరుగుతున్నాయో చెప్పలేం. ఎవడైనా స్థలం కొనేదానికి కాగితం చూపిస్తాడే కానీ స్థలం చూపిస్తున్నాడా? రారా చూపించరా అంటే అక్కడెక్కడో ఉన్నది కదా, కాగితం ఉంది కదా నీకు అంటాడు. అంటే కాగితంలో నేను స్థలం కొంటావా, స్థలంలో స్థలం కొంటావా? ఇల్లు ఎక్కడ కట్టుకోవాలి అప్పుడు? కాగితంలో కట్టుకో. కాగితం మీద స్టాంప్ వేస్తాడా గవర్నమెంట్? ఈ స్థలం మీద స్టాంప్ వేస్తాడా? కాగితానికి పర్మనెంట్ ఉందా, స్థలానికి పర్మనెంట్ ఉందా? ఇట్లా కానీ మనం రూల్స్ లాగితే జగతంతా వెళ్ళిపోవాలి, పారిపోవాలి. అంటే అవిద్యను ఒప్పుకోవాలి మనం. ఆ అధ్యాసలో పడి ఉండాలి మనం. యథార్థమే లేదు, యథార్థమే లేదు. దీని మీద ఎంతకాలం బతుకుతాము చెప్పండి? బతుకుతున్నాం అలాగా. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరమావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తత్సతు. సంభవించును కదా అనే విషయం చర్చ చేస్తున్నారు.
ఏ ప్రకారంగా అధ్యాస సంభవిస్తుంది అని వాళ్ళు ఓ రీజన్ పెట్టుకొని అడిగారు. ఏమిటి అంటే ప్రత్యేగాత్మ అవిషయమే కదా, అవిషయమై అయిన ప్రత్యేగాత్మ యందు విషయంతో నామరూపాలతో దృశ్యమానమవుతున్నటువంటి విషయాన్ని ఎలా ఆరోపణ చేస్తారు అనేది అన్నమాట. ఎలాగా ఆరోపణ చేస్తారు అంటే విషయంగాని ఆత్మయందు విషయమవుతున్నటువంటి యొక్క దేహధర్మాలు ఇంద్రియ విషయ ధర్మాల్ని ఆరోపణ చేయడం అనేది తగునా అని అడిగాడు. ఎవరు? పూర్వపక్షి. అడగవలసిందే కదా ఇది. అలా అడిగారనమాట. దానికి ఇక్కడ సమాధానం చెప్పుకోవాలి కదా మనం. వాళ్ళు చూడండి ఇట్లా అడిగారు. కథం పునః ప్రతిగాత్మని అవిషయ అధ్యాస విషయ తద్ధర్మాణం అంటే విషయ తద్ధర్మాణమపి అని కూడా, ధర్మాణాంచ అని కూడా. అందుకని దానికి రీజన్ కూడా చెప్పారు వాళ్ళు. సర్వోహి పురోవసతే విషయే, కలిపితే సర్వోహి అని వస్తుంది, విడగొడితే సర్వహాహి అని వస్తుంది. పురోవసితే విషయే విషయాంతరమధ్యస్యతే యస్మత్ ప్రత్యయ ఆపేతి ప్రతిగాత్ పునః అవిషయత్వం బ్రవీషి. యుష్మత్ ప్రత్యయ ఆపేతస్య అంటే విషయ యుష్మత్ ప్రత్యయము గాని అనమాట. విషయం ఆపేతస్య అంటే గాని లేని అనమాట. యుష్మత్ ప్రత్యయముగా లేని, యుష్మత్ ప్రత్యయము గాని విషయం గాని అంటే రహితమైన అనమాట. కాబట్టి యుష్మత్ ప్రత్యయము లేనటువంటి ప్రత్యేగాత్మ విషయము దాని యందు మీరు ఇలాగ అధ్యాస చెప్పడం అనేది తగునా అని అడిగాడు పూర్వపక్ష ఉద్దేశం. అందుకనే అక్కడ అధ్యాస సంభవిస్తుందా కాదా అనేది, అధ్యాస ఎట్లు ప్రత్యేగాత్మ యందు అని మొదలైంది. కథం పునః ప్రత్యేగాత్మని అవిషయే అధ్యాస విషయ తద్ధర్మాణం అని అడిగాడు. ఒకటి. సర్వోహి పురోవస్థితే విషయ విషయాంతరమధ్యస్యతే. రెండు. యుష్మత్ ప్రత్యయ ఆపేతస్య చ ప్రత్యేగాత్మనః అవిషయత్వం బ్రవీషి. మూడు పాయింట్లు పెట్టాడు అనమాట ఆ యొక్క ఆక్షేపంలో. ప్రత్యేగాత్మయందు అవిషయమైన నామరూపరహితమైన దృశ్య గోచర రహితమైన అంటే అదృశ్యమైన, అదృశ్యం అంటే అదృశ్యం అంటే కనిపించకుండా ఉందని కాదు, విషయానికి లోను కాదు, ఇంద్రియాలకి ప్రత్యక్షం కాదని చెప్పండి బాగుంటుంది. ఇంద్రియాలకి ఇప్పుడు మనసు ఉంటుంది, ఇంద్రియాలకు ప్రత్యక్షమయ్యేది కాదు. ఇప్పుడు నేను చొక్కా వేసుకో ఉంటా, లేదంటే చర్మమే ఉంది, దేహమే ఉంది, దాని మీద ఏమన్నా మచ్చ కానీ చొక్కా మీద ఏమన్నా మురికి కానీ పడితే మీరందరూ చూసుకోవచ్చు, నేను చూసుకోవచ్చు, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు నా మనసులో ఏదో ఉంది కలత, అది మీకు కనిపించినా నాకు కూడా నా కంటికి కనిపించదు, కానీ ఆ లోపల మాత్రం ఆ వేదన అనుభవం అనేది, ఆ బాధ అనేది తెలుస్తుంటుందా లేదా? అది అంటే మనం ఇంద్రియాలతో మనం ప్రత్యక్షం చేసుకోకపోయినా ఆ బాధని మనం ప్రత్యక్షంగా చూసామన్నమాట. అది మనోవేదన అన్నమాట. అందువల్ల లేనిది కాదు కదా, విషయం కానిది, ఇంద్రియాలకు విషయం కాని. అలాగా బుద్ధికి సాక్షి స్వరూపమైనటువంటి ప్రత్యేగాత్మ అంతరాత్మ అది ఇంద్రియాలకు విషయం కానిది కదా. ఇంద్రియాలకే విషయం కాని దాని యందు ఇంద్రియాల యొక్క అధ్యాస ఎలా కుదురుతుంది అని అడిగాడు అనమాట. అట్లా ఇప్పుడు విషయాలు బయట ధర్మాలు అవన్నీ మనసులో తీసుకొచ్చి పెట్టుకొని మనసులో ఉండేటువంటి సాక్షిత్వాన్ని ఆపాదన చేసి నాకు ఇలా దుఃఖం ఉంది అని మనం అనుకోవటం లేదా? మరి పడిందిగా.
అధ్యయనం చేసుకున్నాం కదా. అది ఇప్పుడు బయటిదే అయినా ఎక్కడిదో ఇక్కడ తీసుకొచ్చి మనం మననం చేసుకోమా, స్మరించుకోమా? ఎక్కడిదో సందర్భమే కాదు. ఇప్పుడు మనం చాలా దూరం ప్రయాణం చేసి ఒక చోటకు వచ్చి అక్కడ ఉండే ఇంటి గొడవలన్నీ, విషయాలు, రోడ్డు మీద గొడవలన్నీ, దూరంగా ఉండే గొడవలన్నీ ఇక్కడ ప్రజెంట్ పెట్టుకొని సన్నిహితంగా, మనసుకు సన్నిహితంగా పెట్టుకొని మనం దాన్ని రిపీట్ చేసుకోవడం లేదా మాటికి ఆ రకమైనటువంటి వేదన ఉందా లేదా? మరి ఇది అధ్యాసే. ఇదంతా ఏంటి? ఆ అధ్యాస ఆగమాపాయి అని, ఆ అధ్యాసకి నేను సాక్షిగా ఉన్నానని, అధ్యాస యథార్థం కాదని మీకు తెలిస్తే అప్పుడు వివేకం కలిగి ఉందని. తెలియలేదనుకోండి, తాదాత్మ్య భావం ఉంది, తత్ప్రకారంగా మీకు ఆ ఫలం కనిపిస్తుంది, దాని దుష్పరిణామం కనిపిస్తుంది. తాదాత్మ్య భావం వివేకం జరిగితే అది అలాగా ఉండిపోద్ది. వివేకం జరిగితే అలా ఉండిపోద్ది. అన్నమాట. ఇప్పుడు ఎవరు అయినా సరే ఆ కరెంటు తీగను పట్టుకోవాలన్నాడు, దాంట్లో కరెంటు విద్యుత్ అనేది ప్రసరితమై ఉన్నది. అప్పుడు పట్టుకున్నప్పుడు వెంటనే స్విచ్ ఎవడో నొక్కేసినాడు అనుకోండి, ఆఫ్ చేసేసినాడు అనుకోండి, వెంటనే వాడికి ఏమైపోద్ది? ఇక ఆ షాక్ ఉండనే ఉండదు. ఒక్క క్షణకాలంలో అలా షాక్ అనిపించే మూమెంట్లోనే స్విచ్ నొక్కేయగానే వెంటనే ఆ వైరు వాడి చేతిలో నుంచి కింద పడిపోతుంది. లేకపోతే వీడే పడిపోతాడు షాక్కి. అలాగే వివేకం చేసిన వెంటనే ఆ అంతఃకరణము దాని నుండి ఆయన వేరైపోతుంటాడు. ఈ వివేకం చేయని వాడు దానికి తాదాత్మ్య భావంకి లోనయ్యి దాని యొక్క దుష్పరిణామాన్ని అనుభవించవలసి, ప్రతిక్రియను అనుభవించవలసి. అధ్యాస ధర్మాలు కదా ఇవన్నీ. అక్కడ ఏమి లేదు, అంతఃకరణంలో ఏమి లేదు, ఆత్మకి ఏమి అంటదు. అయినా సరే ఈ ప్రకారంగా అంతఃకరణలో ఆ విధంగా భావించుకొని, ఆ విధంగా నాకున్నది బాధని, దుఃఖమని, ఆ విధంగా వేదనకు గురయ్యి బాధపడుతుంటాడు కదా. అట్లా కథం పునః ప్రత్యేగాత్మని అవిషయ అధ్యాస విషయ తద్ధర్మాణం అన్నాడు. అయితే మరి ఈ ప్రత్యేగాత్మ యందు, విషయము కాని దాని యందు అధ్యాస, ఆ విషయ ధర్మాల యొక్క అధ్యాస, ఇవన్నీ ఎలాగా? అందరూ కూడా పురః అవస్థితే, ఎదురుగా ఉన్న వస్తువు ఎందే ఇంకొక విషయాన్ని తీసుకొచ్చి దాంట్లో చూడడం అనేది, తెలుసుకోవడం అనేది, భ్రమించడం అనేది జరుగుతుంది కదా. ఎదురుగా ముత్తిపు చెప్పున్నది ఇంకో చోట మనం చూసి స్మృతిలో పెట్టుకోబడినటువంటి ఆ యొక్క వెండిని మనం ఇక్కడ అకస్మాత్తుగా చూడడము, అలాగే అకస్మాత్తుగా పాముని మనం తెలుసుకోవడము, ఆ విధంగా మనకి భ్రమ కలుగుతుంది కదా. మరి అక్కడ సరిపోద్ది అధ్యాస, కానీ ఇక్కడ సరిపోయేటట్టుగా లేదు, ఆ విషయం కదా. ఈ రెండు విషయాలని మనకి, ఏది తాడు పాము, ముత్తిపు చెప్ప వెండి, ఆత్మ అనాత్మలు, ఈ రెండు ఒకటి మాత్రం విషయం కాదు, ఇంకోటి విషయం కాదు. కాబట్టి రెండు ప్రసిద్ధంగా ఉండాలి విషయాలు. ఒకటి అప్రసిద్ధం, లోక వ్యవహార రహితం. ఆత్మ లోక వ్యవహార రహితం. ఎవరికి కూడా ఆత్మ అనేది ఏమిటో అనేది అగోచరం, అగమ్యం. దేహేంద్రియ ధర్మాలే ఉన్నాయి అందరికి. ఆత్మ యొక్క దర్శనము, ఆత్మ యొక్క అనుభవము ఎవరికి లేదని. అందువల్ల నేను అనుకునేది కూడా దేహేంద్రియ భావాలే వాడికి. అందుకనే ఎవరైనా సరే ఎదురుగా ఉండే వస్తువు, వాటి మీద కనిపించే వస్తువుల మీద ఒకదాని ధర్మాలు ఒకదాని మీద వేసుకొని అధిష్ఠించుకొని తెలుసుకోవడం అనేది కామన్గా జరిగేది విషయం కదా ఇది. కానీ మీరేమిటి ఇలా చెప్తున్నారు? రెండవది, మూడవది,
అసలు యుష్మత్ ప్రత్యయానికి సంబంధమే లేని, ఉష్మత్ ప్రత్యయమే లేని అంటే ఇదం లేని దృశ్యము కానీ నామరూపాలు కానీ ప్రత్యేగాత్మ అవిషయత్వం కదా, దాని ఎందుకు మీరు ఎలా చెప్తారు విషయాన్ని అని 3వ పాయింట్ అన్నమాట. ఇలా 3 అడిగాడు. అందువల్ల ఇది ఈ అధ్యాస నిలవదేమో, సంభవించదేమో అని అంటాడు. ఇప్పుడు ఈ అన్ని లోకాలు జరిగేది అదే, లోకాలన్నీ జరిగేది అదే. దేహ ధర్మాలు ఇంద్రియ ధర్మాలు అన్నీ వేసుకొని రకరకాలుగా భావించుకోవడం అనేది అలవాటు అయ్యిందా లేదా? ఎవరైనా సరే ప్రతిదానికి ఏదేదో ధర్మాలన్నీ జోడించుకొని మన మీద వేసుకుంటారు. ఒరే నువ్వు పొట్టివాడా అన్నాం అనుకో, నల్లవాడా అన్నాం అనుకోండి, అప్పుడే కోపం వస్తుందా లేదా? అధ్యసించుకోబట్టే కదా. ఏదో వాడు అన్నాడే కానీ వాడిది ఏం చూశాడు? మనం తెలుసుకున్నది ఏమిటి? ఒక వేదాంత విచారం చేసిన వాడికి కూడా అలవాటు వెంటనే వచ్చేస్తుంటుంది, వాడు నన్ను ఇలా అన్నాడు ఏమిటి అని. కాస్త విచారం చేసామనుకోండి, అంటే అర్థం పర్థం లేని మాటలు అట్లాగనమాట. అందుకే అడిగాడు. కాబట్టి ఈ ప్రకారంగా అధ్యాస ఎలా సంభవము అని ఇప్పుడు దానికి సమాధానం చెప్తున్నాడు. నా తావతయం ఏకాంతేన విషయః అస్మత్ ప్రత్యయ విషయత్వాత్ అపరోక్షత్వాస్య ప్రత్యేగాత్మ ప్రసిద్ధేః న చ అయం అస్తి నియమః పురః అవస్థితే ఏవ విషయే విషయాంతరమధ్యస్యతవ్యం ఇతి. అప్రత్యక్షేపి ఆకాశే బాలాః తలమలేన తాది అధ్యస్యంతే ఏవం అవిరుద్ధః ప్రత్యేగాత్మని అపి అనాత్మాధ్యాసః. అది అంత పెద్ద ఉంది చూడండి. కాబట్టి ఇక్కడ సమాధానం చెప్పాలి. నా తావత్ ఈ విషయం యందు ఇచ్చట అయం ఏకాంతేన అవిషయః అయం ఆత్మ. ఈ ఆత్మ విషయంలో, ఈ ఆత్మ విషయ అధ్యాస విషయం అందు, అధ్యాస ప్రసంగంలో ఒకసారిగా మీరు ఒకసారిగా ఎట్ ఏ టైం ఇంకా ఏమి అనాలోచితంగా అవిషయం అని చెప్పద్దు, అవిషయం అని చెప్పేది. అంటే ఏకపక్షంగా చెప్పేస్తావా ఏంటి? అది చెప్తున్నాడు. ఏకాంతేనా అంటే ఏకపక్షంగా అంటే నువ్వు చెప్పేస్తే అలాగా సరిపోతుందా? అలాగా ఒక్కసారిగా ఆ ప్రకారంగా ఏకపక్షం చేసుకొని అవిషయం ఆత్మ అని చెప్పద్దు ఈ అధ్యాస విషయం. మరి కాకపోతే మరి మీరేం చెప్పదలుచుకున్నారు? మేమా అస్మత్ ప్రత్యయ విషయత్వాత్ ఆత్మ, ఆత్మ అస్మత్ ప్రత్యయానికి విషయభూతమై ఉన్నది, అస్మత్ ప్రత్యయ విషయ గోచరమై ఉన్నది. అంటే నేను అని అనిపించుకుంటుంది కదా, నేననే అనుభవం కలిగి ఉన్నది కదా. అందువల్ల మీరు ఆ మాట అనవద్దు, ఆ మాట చెప్పద్దు. చూసారా, ఆయన రాలేదా? చెప్పి వెళ్ళాలి ఎప్పుడైనా పాఠం దగ్గర. ఇది జనరల్ టాక్స్ కాదు కదా. కాబట్టి ఈ ప్రకారంగా నచాయం అస్తి నియమః పైది కదా, అస్మత్ ప్రతి విషయత్వాత్. కాబట్టి నేను అనేటువంటి ప్రత్యయానికి, అహమస్మి అనే దానికి ఇది విషయంగా ఉన్నది. నేను అనిపించుకోబడుతున్నది, అహం అనిపించుకోబడుతున్నది.
కాబట్టి లేదంటే ఎలా కుదురుతుంది, విషయం కాదంటే ఎలా కుదురుతుంది? ఈ అనుభవం ఉంది కదా. ఈ అనుభవము స్వరూపానుభవమే కానీ స్వతసిద్ధానుభవమే కానీ ఏదో ఇంద్రియ యొక్క వేదనలకు కూడా విషయమయ్యేది కానీ కాదు. అందువల్ల అపరోక్షత్వాచ ప్రత్యేగాత్మ ప్రసిద్ధి. అపరోక్షమయ్యున్నది ప్రత్యేగాత్మ. ప్రత్యేగాత్మ అపరోక్ష స్వరూపముగా ప్రసిద్ధి చెందుకొని ఉన్నది. అహమస్మి సాక్షి, అహమస్మి ద్రష్ట, అహమస్మి సర్వ దృక్ స్వరూప, సర్వాంతర్యామి, అంతరాత్మ ద్రష్ట అని విషయానికి రాలేదని చెప్పొద్దు. ఇంద్రియ విషయాలకి వచ్చేది కాదు, ఈవెన్ మనో విషయానికి కూడా అది తాకేది కాదు. అయినా సరే ఇవన్నీ కూడా దాని యందే ఉంది. మనో విషయాలు కానీ, ఇంద్రియ విషయాలు కానీ, బాహ్య విషయాలు కానీ, ఇవన్నీ కూడా ఆగమాపాయ ధర్మ రూపంగా ఉండేటువంటివన్నీ కూడా నిత్యద్రష్టగా ఉన్నది అది. అందువల్ల దీన్ని పట్టుకొని విషయానికి రాలేదని అధ్యాస ఎలాగాని అనవద్దు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ సాక్షి స్వరూపమైనటువంటి అంతరాత్మ స్వరూపమైనటువంటి ఈ ఆత్మను జనాలు విషయం అంటే ఇలాగా అవగతం చేసుకోకపోవడం బట్టి వాళ్ళకి అందరికీ కూడా నీ అనుభవాన్ని అహమస్మి సాక్షి మాత్ర స్వరూప దృక్స్వరూప కాల సర్వావసలి యందు ప్రకాశమాన అనేటువంటిది నిశ్చయానికి రాకపోవడం బట్టి వాళ్ళు ఈ అనుభవాన్ని దేహేంద్రియ విషయాలుగా భావించుకోవడం జరిగి ఉన్నది. అది జరిగిందనమాట. అందువల్ల నువ్వు అనేది ఎదురుగా ఉండే వస్తువులు ఎందే అధ్యాస జరుగుతుంది అని అంత మాత్రమే చేతనే నువ్వు లక్షణం తయారు చేయవద్దు. ఇక్కడ అంతరాత్మ కూడా ఈ రకమైన అధ్యాసకి లోనయ్యి ఉన్నది. నచ అయం అస్తి నియమ, నువ్వు చేసినటువంటి నియమం అనేటువంటిది సరిపోదు, ఇది కరెక్ట్ కాదు. ఏమిటా నియమం అంటావా? పురోవస్థితే విషయాంతరం అధ్యసితవ్యం. ఎదురుగా ఉండే వస్తువులు ఎందే కదా మరొక్క విషయాన్ని తీసుకొచ్చి ఆరోపణ చేసి మనం తెలుసుకునేది. ఇలాగ అధ్యాస జరుగుతుంది అనే మాట సరిపోయే మాటగానే కాదు. ఆ లక్షణము ఆ విధంగా ఆ విధంగా చేసి నువ్వు తృప్తి చెందవద్దు. ఆ లక్షణం చేయకూడదు. అధ్యాసకి ఎదురుగా ఉండాలి, వెనకాల ఉండాలి, ముందు ఉండాలి అని కాదు. అధ్యాస జరిగి ఉన్నది. ఇప్పుడు ఆత్మీయందు అధ్యాస జరిగి ఉంది. ఆత్మీయము అనిపించకపోయినా ఎదురుగా లేకపోయినా వెనక లేకపోయినా కానీ ఆత్మీయందే అధ్యాస జరిగింది. ఇప్పుడు అసలు నిజంగా అనాత్మాధ్యాస అనేది కూడా జరగదు ఎక్కడ. ఆత్మయందే అధ్యాస, అనాత్మాధ్యాస. ఒక కొండ మీద ఇంకొక కొండ ఆరోపణ జరగదు. మట్టి యందు ఆరోపణ జరిగినా సరే ఎవరికి పట్టదు, నష్టం లేదు. సరే, అందువల్ల జ్ఞానాధ్యాస అంటారు దీన్ని. ఏమంటారు? విషయాధ్యాస కాదు. శంకరాచార్య వారు ఎప్పుడైనా జ్ఞానాధ్యాసకే ప్రాధాన్యత ఇస్తారు. అందువల్ల ఈ ప్రపంచంలో ఇలాగ అధ్యాస జరిగింది, దేహం యందు అధ్యాస జరిగింది అంటే ఆత్మ లేకుండా ఏ అధ్యాస అనేటువంటిది ఉండదు. ఆత్మనే ఇక్కడ అధ్యాసకి మూలంగా తెలుసుకొని ఉన్నారు అందరూ. సర్వ విషయాలన్నీ ఎవరి మీద? ఆత్మ యందే పడి ఉన్నది. అంతేగాని ఒక విషయం ఇంకొక విషయం మీద అధ్యసింపబడింది అంటే ఆ రకంగా అధ్యాస పడినా సరే దాని ప్రభావము, దాని వ్యవహారము ఏముండదు అసలు. ఆత్మయందు అధ్యసింపబడితేనే దాని యొక్క వ్యవహారము, దాని ప్రభావము, పనితనము అంతా కనిపిస్తుంది. అందువల్ల ఇదంతా కూడా ఆత్మాధ్యాసే. ఆత్మయందే అధ్యసింపబడింది. ఆ ఆత్మ మాత్రం విషయానికి రాదు.
అందుకని అధ్యాస నుండి బయటపడటం అనేది అంత సులభం కాకుండా ఉన్నది ఎవరికి కూడా. అందుకని ఎప్పుడైనా సరే ఒక వస్తువు ఇప్పుడు ఇబ్బందిగా ఉంటే తీసుకెళ్ళి బయట పారేస్తామే కానీ ఆ యొక్క ఆత్మ యందు మన యందు అధ్యాస జరిగి ఉంటే ఆ విధంగా దాన్ని మనము జలుబు వస్తే చీదేసినట్టుగా, ఇంకేదైనా కన్నీరు తుడిచేసుకున్నట్టుగా, చెవులో గుబులు తీసేసుకున్నట్టుగా, కళ్ళ పేర్లు తీసేసినట్టుగా తీయడం అనేది అంత సులభంగానే వివేకం, విచారం, ప్రమాణం అవన్నీ కావాలి. అందుకనే జనాలందరూ ఈ విషయంలో తైతక్కలాడుతున్నారు. ఎటు దారి కనిపించకుండా అటు ఇటు పరిగెత్తుతో ఉన్నారు. బాగా చూసుకోవాలి, అటు ఇటు తిప్పకండి. పేజీలో రాజుగారు తిప్పేటప్పుడే బాగా వినాలి. అది అందువల్ల ఎదురుగా ఉండే వాటిలోనే అధ్యాస జరగాలనేటువంటి నియమము ఈ లక్షణ రేఖ పనిచేయదు. ఆత్మీయం ఎదురుగా పెట్టుకొని కూర్చున్నాం, దాని మీద అధ్యాస జరగాలి. అలాంటివన్నీ ఏకాంతంగా నియమం చేయొద్దు, ఏకపక్షంగా ఏం పట్టించుకోకుండా. దానికి దృష్టాంతం చెప్పాలి కదా, బోర్డు ఉన్నాయి దృష్టాంతాలు. ఇక్కడ ఒకటే చెప్పాడు ఆయన. మనం చెప్పుకున్నాం కదా, దయ్యాలు, దేవుళ్ళు, ఎవరో మాటలు నమ్మడాలు. ఎవరో మాటలు నమ్ముతారు చూసారా. ఇప్పుడు ఒక గురువు గారి దగ్గర కానీ, ఒక భార్యాభర్తలు కానీ 60 ఏళ్ళు కాపురం చేసినారనుకోండి, ఆ భార్య మీద ఇంకెవడో చెప్పాడు అనుకోండి మొగుడికి, మీ ఆవిడ అట్లాంటిది ఇట్లాంటిది అంటే టక్కుమంట నమ్ముతాడు. వాడు ఆ రోజే వచ్చాడు. 60 ఏళ్ల నుంచి సంబంధం పోయింది. ఈడిప్పుడే వచ్చాడు, రైల్లో కనిపించాడు. అవునా కదా. మూర్ఖుడు అనుకోవాలా, వాడిని ఏమనుకోవాలి? విన్నవాడిని, చెప్పిన వాడిని వదిలేయండి. 60 ఏళ్ళ సంబంధం. ఒక గురువు గారి దగ్గర మీరు వింటున్నారు, ఎప్పటి నుంచో వింటున్నారు. మీ గురువుగారు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అంటే, అవునండి. ఎప్పటి నుంచి వింటున్నావు? అంటే ఆ మాట ఎంత తుచ్చమైన మాట అయినా బుర్రలో. మరి ఇంతకాలం నుంచి సంబంధము ఆ మాటలో పనిచేయలేదా? ఇప్పుడు ఇది పని చేసేసి, వాడి గురువా నేను గురువా నీకు? వాడి మొగుడా నేను మొగుడా? ఏమిటి ఆ మాటలేంటి? వాడు ఎవడో ఫోన్ తీసుకాడు, రైల్లో కనిపించేసినాడు, ఒక మాట చెప్పేసి వినేసాడు. ఎక్కువ సంబంధం ఎవరున్నది తెలియదు అంత మాత్రం. అంటే ఆ మనుషులు ఆ రకంగా అధ్యాస చేసుకునేదానికి రూలు, ప్రమాణాలు, స్కేల్ బద్దలు, మీటర్ బద్దలు ఏమీ అక్కర్నే లేదు. బుద్ధి అక్కర్లేదు ఆరోపణ చేసుకునేదానికి. బుద్ధి ఎందుకు? ఆరోపాలకు బుద్ధి అక్కర్లేదు. బుద్ధి లేని పనే ఆరోపణ. నమ్మడాలు, ఆరోపాలు చేసుకోవడాలు, గుడ్డిగా నిర్ణయాలు చేయడాలు, వీటికంతా స్కేల్ బద్దక్కర్నే లేదు. వెనక ముందు చూసే పనిలే. అది అట్లాగే ఎంతమంది చేస్తున్నారు లోకంలో, ఎంతమంది చేస్తున్నారు. ఇదే నిద్రలేసి ఇదే పని కదా, ఇదే బతుకు కదా మనుషులకి. వివేకమా పాడ, కొలతా పలతా ఏమి లేదు. వాడు చెప్పాడు, నమ్మేసేసాడు, వేసుకున్నారు బుద్ధిలో పడేసి. ఒకసారి ఆలోచన చేద్దాం, విచారిద్దాం, టైం ఇద్దాం అనేది ఉందా? గొడక్కర మింగడమే ఆ మాటలని. అట్లాగా చాలా విషయాలు ఉన్నాయి. ఇట్లా ఈ విషయంలో చాలా ఉన్నాయి. అందువల్ల నమ్మికంత గుడిది మరొకటి లేదు ప్రపంచంలో. విశ్వాసం అంట, ఒక్క విశ్వాసాలు, నమ్మికలు. నేను నమ్మా
ఒక్క గురువునే నమ్మరు అందరూ, అందరిని నమ్ముతారు. గురువు గారేమో నమ్మద్దు నమ్మద్దు, నీ బుద్ధి లేదా నీకు బుద్ధి లేదా అని గురువు గారు అని. అందుకని గురువుగారు బుద్ధి లేదా అన్నారు కదా, అందుకని ఆయన నమ్మరు. బుద్ధితో పని లేదు మన దగ్గర, నువ్వు నమ్ముకో అంటే అప్పుడు వింటారు. గురువు గారి దగ్గరికి వస్తే ఏం కావాలా? బుద్ధి కావాలి. నమ్మిక గిమ్మిక పక్కకు పెట్టి నీకు బుద్ధి ఉందా లేదా చూసుకోండి. నాకు బుద్ధి లేదండి. అందువల్ల ఎక్కడ దేవుళ్ళు దయ్యాలు సమాజం అవి ఇవి అన్ని చోట్ల కూడా బుద్ధి లేని నమ్మకాలు కావాలి, బుద్ధి లేని పనులు ఉన్నాయి. ఇక్కడ గురువుగారి దగ్గర మాత్రం శ్రవణం చేయాలి, వివేకం చేయాలి, మననాదులు చేయాలి, తర్కానికి పొందించుకోవాలి అంటే బుద్ధి ఉండాలి. ఇక్కడ నమ్మకం ఏం పని, ఇంత 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 సరంజామా పెట్టుకొని ఉన్నాము, ఇంత మెటీరియల్ పెట్టుకొని ఉన్నాము, పెట్టుకొని విచారం చేసేటప్పుడు నమ్మకంతో పనిలేనే. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఈ టీచర్ల దగ్గర మాత్రమే అందరూ పారిపోతుంటారు. ఎందువల్ల అంటే బుద్ధిని ఉపయోగం చేసుకోరు, నమ్ముకునే దానికి వస్తారు. ఇక్కడ నమ్ముకునే దానికి మాత్రం కుదరదు, విచారించుకునే దానికే ఉంటుంది. అప్పుడు అన్ని చోట్ల అవే ఉంటాయి. కాబట్టి ఈ ప్రకారంగా నువ్వు అట్లా అనేద్దు. ఎదురుగా ఉండే వస్తువులు ఇంకో విషయాన్ని తీసుకొచ్చి వేసి అది ఆశ జరుగుతుంది. ప్రత్యేగాత్మ అనేది